నమస్తే అండి. కూటమి సర్కారు జీర్ణించుకోలేని కఠోర సత్యం, కఠోర నిజం. వైఎస్ జగన్కు జనంలో క్రేజ్ పెరుగుతోంది. తెనాలి పర్యటనలో జన సందోహం ఊకపోస్తే ఊకరాలనంతగా మట్టుగా ఎవరంతట వాళ్లే వచ్చేటటువంటి పరిస్థితి చూశాము. అయితే జగన్ తెనాలి పర్యటనలో విమర్శలు ఏమైనా ఉండొచ్చు, కానీ ఆయన రాక కోసం వేలాదిగా ఎదురు చూడటాన్ని కొట్టిపారేస్తే అది దాని కర్మ అనుకోవాల్సిందే. జగన్కు క్రేజ్ పెరుగుతుంటే దాని అర్థం కూటమి పరంపర రోజు రోజుకి తరుగుతుందనే కదా. తెనాలిలో జగన్కు వెళ్తే జగన్కు జనం వెల్లువెత్తడం వైసీపీలో జోష్ నింపింది. ఇప్పుడు ఏడాది క్రితం వరకు జగన్ వద్దు బాబోయ్ అనుకున్నటువంటి జనమే ఇప్పుడు జగన్ ముద్దు అంటున్నారంటే భారీ తేడా కొడుతుందని ఆయన ప్రత్యర్థులు అర్థం చేసుకోవాలి కదా. మరి రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. పరిపాలనే అంతిమంగా రాజకీయ పార్టీల భవిష్యత్తును తేలుస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఈ ఏడాది కాలంలో జనానికి దగ్గరయ్యింది చాలా తక్కువ. అధికారంలో ఉన్నప్పుడే తమకు దూరంగా ఉన్నాడనేటటువంటి కోపమే వైసీపీని ఓడించేలా చేసింది. కూటమి ప్రభుత్వానికి ఏడాది సమయం ఇస్తామని, ఆ తర్వాత హామీలు అమలు చేయకపోతే నిలదీస్తామని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఈ ఏడాది కాలంలో కూటమి సర్కారు అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలే జగన్పై ప్రజల నమ్మకాన్ని పెంచాయి. ఇది కూటమికి ప్రమాద సంకేతం. తెనాలికి జగన్ వెళితే వైసీపీ కార్యకర్తలు మాత్రమే వచ్చారులే అని కూటమి నేతలు అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. కానీ క్షేత్రస్థాయిలో చంద్రబాబు పాలనపై ఏదో అసంతృప్తి. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చినటువంటి హామీల అమల్లో కాలయాపన, తప్పించుకునేటటువంటి ధోరణి ప్రజలకు నచ్చడం లేదు. ఇప్పుడు తాము మోసపోయామనే భావన వాళ్ళ మనసుల్ని గుచ్చుతోంది. గతంలో జగనే మేలు అని బలమైన ఓటు బ్యాంకు ఉన్నటువంటి వాళ్ళు కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి నేడు. అందుకే జగన్ జనంలోనికి వెళితే బ్రహ్మరథం పట్టే పరిస్థితి. అది జస్ట్ ట్రైలర్ మాత్రమే అని వైసీపీ నేతలు హుషారుగా చెప్పుకుంటున్నారు. మీరైతే ఏమంటారు? నమస్తే.